నిన్న మొన్న జనసేన పార్టీ వాళ్ళు మనోళ్ళని కలిసినప్పుడు మాట అడుగుతున్నారండి బాబు. అడిగినప్పుడు అది అలా ఉంటుంది లోపల. ఏంటి మీరు పార్టీని వదిలేసారా, పట్టించుకోవట్లేదా, లేదంటే ఒరే బాబు అసలు ముందు పట్టుకుంటే కదా వదులుదానికి. పార్టీని మనం ఇప్పుడు అందులో మనకు పదవో ఇంకోటి ఇదేం కాదు, ఇష్టం కాబట్టి మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే మనం అధికారంలోకి వచ్చేసాం, బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నాం. మనం సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం తప్ప ప్రశ్నించే పరిస్థితి కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అండ్ బాధ్యతల్ని నీట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పంచుకుని ఇద్దరు సమకాలికల్లాగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అర్బన్ డెవలప్మెంట్ అనుకోండి, టెక్నాలజీకి సంబంధించింది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే, రూరల్ అండ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఎన్వైర్మెంట్ ఇదంతా ఇద్దరు చక్కగా ఎవరి దాంట్లో సెగ్రిగేట్ చేసుకుని అందంగా పనిచేసుకెళ్తున్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంటిన్యూస్గా జనసేనకు సంబంధించి పెడతానే ఉంటాను. అంటే నా ఒపీనియన్స్ ఎప్పుడు కూడా నేను చెప్పుకుంటూనే ఉంటాను. కాకపోతే ఏమవుతుందంటే, ఇది వరకు యూట్యూబ్లో కాపీ రైట్స్ ఉండేవి కాదు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. కాబట్టి నా వీడియోస్ వేరే వాళ్ళు పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నాకంటూ ఒక ఛానల్ ఇంకోటి లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంటే జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద తిట్టో పోడు డబ్బులు సంపాదించడం అనేది నా దృష్టిలో పాపం. అది ఇప్పుడు బతు తెరువు కోసం పాపం ఎవరన్నా చేస్తుంటే నేను ఏమో కాదన్న, కానీ తిట్టి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కత్తిమహేష్ లాంటి వాళ్ళు పొగిడి పేరు తెచ్చుకుని మళ్ళీ దెబ్బ వేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు దౌర్భాగ్య పనులు మనం చేయలేం. నాది ఏదైనా ఉందంటే నా ఫేస్బుక్లో పెడతాను. యూట్యూబ్లో నాకు ఛానల్ ఉంది కాబట్టి నేను అదే అంటున్నాను. అవి మానిటైజేషన్కి నేను సీరియస్ అంటే అది మానిటైజేషన్ మనం సీరియస్గా తీసుకున్నట్టు ఏమవుతుందంటే, ఏదో విధంగా నేను కనిపించాలన్న పిచ్చ పెరిగిపోతుంది. నేను మరో సినిమా ఈ ఇంట్రెస్ట్లో ఉన్నాను కాబట్టి టైం ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళడానికి, ఏదో కంటిన్యూస్ వర్క్ ఏదో వస్తుంది. మన నాగబాబు చెప్పారు, నాకు చిన్నదే పెద్దదే అని చూడదు. ఏ పని వచ్చినా మరీ గేట్ తీసి వెళ్ళిపోయేలాంటి అవసరం లేదు, కానీ ఒక సీన్ ఉన్నా, ఒక డైలాగ్ ఉన్నా వదలకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ఇంటెన్షన్లో ఎక్కువ ఏ వర్క్ వచ్చినా, అది షార్ట్ ఫిల్మ్ అన్నా వెళ్తున్నాను, డబ్బులతో పని లేకుండా వెళ్తున్నాను, ఎంత పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఐ నీడ్ టు గెట్ మై ఫేస్ యూస్డ్. అదే జనాలకి దే షుడ్ గెట్ యూస్ టు మై ఫేస్. అది వాళ్ళకి నా మొహం అలవాటు అవ్వాలి. ఆ పనిలో ఉన్నాను తప్ప జనసేన పార్టీని మనం వదలం. ఆ పిచ్చి పాపిష్టి పనులు మనం చెయ్యం. డబ్బులు కానీ పవన్ కళ్యాణ్ వాడుకుంటూ ఉంటే పాపం, అది నా దృష్టిలో. అది నా ఒపీనియన్, నేను నా వరకు అందరినీ నేను కాబట్టి పార్టీని వదలడానికి మనం ఇంకొకరికి మనం చేయలేం. మీకు అర్థం కావట్లేదు. డబ్బుల కోసం, పేరు కోసం, పదవి కోసం ఉంటే అది ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోలేని బాధ మనం ఎందుకుంటాం. పవన్ కళ్యాణ్ కోసం ఉంటాం అంతే. మనం బాధ్యతలో ఉండాలి, బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలి.